చెప్పండి అంకుల్, నాకేదో మంచి చేస్తానని రమ్మన్నారు, ఏంటది? దేవా, పవిత్ర అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పవిత్ర కోసం ఆది రావడం, తనని సొంతం చేసుకోవడానికి నువ్వు వాళ్ళని రూమ్లో లాక్ చేయటం, ఆది వచ్చి తీసుకెళ్లటం, నువ్వు పవిత్ర కోసం చక్రవర్తి ఇంటికి వెళ్తే తను నీకు రివర్స్ అయ్యి పోలీస్ కేసు పెడతాననటం అంతా నాకు తెలుసు. ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోదేవా, ఇక నీకెప్పటికీ పవిత్ర దక్కనంతగా ఆది తనని మార్చేశాడు. నీ ప్లేస్లో నేనుంటే ఏం చేస్తానో తెలుసా? నాకు దక్కని వాళ్ళందరినీ చంపేస్తాను. అంటే పవిత్రని ఆదిని చంపేయమంటున్నారు అంకుల్? అవును దేవా, నీకు దక్కని పవిత్ర సంతోషంగా ఉంటే నువ్వు చూడగలవా? చూసి తట్టుకోగలవా? నువ్వెంతగానో ఇష్టపడిన పవిత్రని నీకు దూరం చేసిన ఆదిని ఏమీ చేయకుండా వదిలేయగలవా? అసలు నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల నీకు వార్నింగ్ ఇస్తే చాతకాని వాళ్ళ వదిలేస్తావా? ముంబైలో నీకు ఎదురు తిరిగిన వాళ్ళని ఏం చేశావో నీకు గుర్తులేదా? దేవా, నీ వెనక నేనున్నాను. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. పవిత్రని ఆదిని చంపేయ్. లేదంటే వాళ్ళిద్దరినీ చూస్తూ నువ్వు జీవితాంతం కుమ్మిలి కుమ్మిలి ఏడవాలి. తప్పు వాళ్ళు చేస్తే శిక్ష నీకెందుకో? నీకు జరిగిన అన్యాయానికి వాళ్ళని చంపి న్యాయం చేయి. అదే కరెక్ట్ అంకుల్, వాళ్ళని చంపటమే వాళ్ళకి పర్ఫెక్ట్ శిక్ష. అనుకున్నాక ఆలస్యం చేయడం ఎందుకో? వాళ్ళిద్దరూ ఇప్పుడు బయటే ఉన్నారు. తిరిగి వాళ్ళ శవాలు మాత్రమే ఇంటికి వెళ్ళాలి. ఏం చేయమంటారు అంకుల్? ఇంకో అరగంటలో వాళ్ళిద్దరి చావు వార్త మీరు వింటారు అంకుల్. పవిత్ర ఆది వాళ్ళు రాలేదేంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు వాళ్ళిద్దరు చావాలి.